ఆటలకు ఆలే వీరులే ఆడువారి. ఏమంటే నేను మీకు ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ తో ఎంత టైం స్పెండ్ చేస్తారండి మీరు? చాలా టైం. ఫోన్ లో మాట్లాడడం అంటే వేరే వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేస్తూ ఉంటారు? అది సౌజన్య పద్మ వాళ్ళు ఫోన్ చేస్తే ఎక్కువ టైం స్పెండ్ అవుతుంది. ఆఫీస్ అయితే 5-10 నిమిషాలు. ఓకే, ఆఫీస్ లో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? ఆఫీస్ కి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అంటే రోజుకి 8 గంటలు ఆఫీస్ పోతుంటే వారానికి 8 × 6 48 గంటలు 50 గంటలు. అంటే వాటి అన్నిటికీ టైం స్పెండ్ చేయడానికి నీ దగ్గర టైం ఉంది, కానీ వైఫ్ కి పిల్లలకి టైం స్పెండ్ చేయడానికి నీ దగ్గర టైం లేదు. ఇంటికి 6 గంటలకు వస్తే ఆఫీస్ నుంచి 6 గంటల నుంచి ట్రయం మొత్తం గడియారం చుట్టిన తర్వాత రేపు పొద్దున 8 గంటల వరకు ఎవరితో ఉంటున్నా? టైం స్పెండ్ చేయడం అంటే ఇంట్లో వచ్చి 6 గంటల నుంచి పొద్దున 8 గంటల వరకు ఉండడం కాదు. ఇంట్లో వచ్చి కూడా బయట ఫోన్ లో మాట్లాడడం, ల్యాప్టాప్ లో ఉండడం, ఆ వరకు ఈ వరకు చేసుకోవడం కాదు. వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఏమే బంగారం ఈ రోజు ఏం చేసావు, మన పిల్లలు ఏం చేశారు, సో మాతో టైం స్పెండ్ చేసి కాసేపు కూర్చొని డిన్నర్ చేసి పిల్లలతో కాసేపు ఆడుకొని పిల్లల్ని ఎత్తుకొని కాసేపు టీవీ చూసి అందరం కలిసి, సో ఇవన్నీ చేస్తే టైం స్పెండ్ చేయడం అంటారు. ఏం చేస్తున్నావు? ఎందుకు చేయట్లేదు? నేను రాగానే స్నానం చేస్తా. వీళ్ళింతే, ఈ మగాళ్ళు ఎప్పటికీ మమ్మల్ని అర్థం చేసుకోలేరు, మారరు. ఇప్పుడు వచ్చే పార్టిసిపెంట్స్ కూడా అంతే, వాళ్ళ వైఫ్స్ ని వాళ్ళ హస్బెండ్స్ అర్థం చేసుకోవట్లేదు. వైఫ్స్ అర్థం చేసుకోరు, హస్బెండ్స్ అర్థం చేసుకుంటారు. ఎలా ఉండాలో అలానే ఉంటారు. నేను చెప్పేది వైఫ్ అర్థం చేసుకుంటుంది, హస్బెండ్ అర్థం చేసుకోవట్లేదు. నేను చెప్పేది హస్బెండ్ అర్థం చేసుకుంటాడు కానీ వైఫ్ అర్థం చేసుకోదు అని. పిలుద్దాం పిలుద్దాం. ప్లీజ్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 నా నోటంకి 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 కో పంచులోని పవర్ గేము నేను పెద్ద ఫ్యాన్ నా పుట్టలో నా పేరు పెడితే ఎందుకు వదులుతాను నోటంకి 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 నా నోటంకి 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 కో మొండి మొగుడు పెంకి బెల్లం షోకి హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. ఏం లేదండి, పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం తినడానికి టైం కేటాయిస్తాం, ఆఫీస్ కి టైం కేటాయిస్తాం, ఫోన్ కాల్స్ కి టైం కేటాయిస్తాం, ఫ్రెండ్స్ కి టైం కేటాయిస్తాం, అలాగే టైం స్పెండ్ చేయట్లేదు. సండే ఉంది కదా కదా సండే రోజు కూడా టైం స్పెండ్ చేయని వాళ్ళని ఏమంటారు? ఫ్రెండ్స్ అని బయట తిరుగుతూ ఉంటే. నేను లాస్ట్ సండే ఏం చేసింది చెప్పే? నీతో టైం స్పెండ్ చేయలేదా? లేదు. పండుకున్నావా నిన్న? అలా కాదు, ఇంట్లోనే ఉన్నాడండి. లాస్ట్ సండే ఇంట్లోనే ఉన్నాడు, 24 గంటలు టీవీ చూస్తున్నాడు, ల్యాప్టాప్ ముందుంది, టక 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 ఫోన్ మాట్లాడుతున్నాడు, పక్కన కూల్ డ్రింక్ పెట్టుకున్నాడు, అంతే. లేదు, వాళ్ళ మదర్ వండిన బిర్యానీ కూడా తిన్నారు. మీరు బాగా ఫాలో అవుతున్నారు. వెరీ నైస్. వీటికి ఫస్ట్ ఇంట్రొడక్షన్ మీరు మీ ఆవిడ గురించి. మీరు మా ఆవిడ పేరు శిల్ప, తను హౌస్ వైఫ్. మీ ఆవిడలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? తను చాలా అందంగా ఉంటుంది. మరి ఇంత ఫ్రాంక్ గా ఒప్పేసుకుంటారేంటి? సూపర్. మీరు మీ ఆయన గురించి? మా హస్బెండ్ పేరు సురేష్, ఆయన బిజినెస్ చేస్తారు. కోరి కోరి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నాకు చాలా ఇష్టం. మా ఇద్దరి మధ్యలో అంత గొడవలేం లేవు. కోరి కోరి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తాట తీస్తున్నాడు నేను అన్నట్టు చెప్పింది. కోరి కోరి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అనుభవిస్తున్నాడు అన్నట్టు చెప్పింది. ఏ మదన్ డార్లింగ్, టెల్ డార్లింగ్. మా వైఫ్ పేరు కళ్యాణి. ఇంతకు ముందు హౌస్ వైఫ్, మా అబ్బాయిని చూసుకునేది. బట్ ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల నా స్కూల్ ని చూసుకోవాల్సి వస్తుంది. మీరు చెప్పండి. మా హస్బెండ్ పేరు మదన్ కుమార్, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా చైల్డిష్ మెంటాలిటీ, చాలా బాగుంటుంది. వెరీ గుడ్. అండ్ మీరు? హాయ్, నా పెంకి పిల్లం పేరు ప్రణవి. తిను హోమ్ మేకర్ కమ్ జాబ్ హోల్డర్.
నచ్చిన క్వాలిటీ? నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఎప్పుడు స్మైల్ ఫేస్తూ ఉంటుంది. నెక్స్ట్ చాలా కూల్గా ఉంటుంది. నెక్స్ట్ నేను ఎప్పుడైనా డిస్టర్బ్ అయినా సరే తను నన్ను బ్యాలెన్స్ చేస్తుంది. అందువల్ల చాలా బాగా నచ్చింది. వెరీ నైస్. నా మొండి మొగుడు పేరు వంశీ. నా మొండి మొగుడు యూఐ డిజైనర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ నచ్చిన క్వాలిటీ వచ్చేసరికి చాలా హానెస్టీ అండ్ చాలా 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 ఇష్టం చెప్పలేనంత. అవునా? ఓ వెరీ నైస్. సో ఇప్పుడు జనరల్ గా మన 4 రౌండ్స్ ఉంటాయి. థర్డ్ రౌండ్ తర్వాత ఎలిమినేషన్ ఉంటుంది. సో పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ ఫస్ట్ రౌండ్ ఏంటో తెలుసు కదా మీకు? ఏంటది? మిస్టర్ పెళ్లికూతురు. నమస్కారం. నమస్కారం అండి. వీడు మా పెద్దోడు 38 ఇయర్స్. 38 years. 38 years. నమస్తే. నమస్తే అత్తమ్మ. ఓహో అత్తమ్మ అసలు అంటూ నవ్వుతూనే గౌరవం ఉంటాడండి. అడుగురా ఏం కావాలను. ఏమొచ్చు? మీకేం కావాలి చెప్పండి. పాటలు వచ్చా? వచ్చు. ఏం పాడతా? సినిమా పాటలు సాంగ్స్ వచ్చి అంటున్నారు కదా మీరు. వచ్చు. ఒక సాంగ్ కి వేరే ట్యూన్ చేసి పాడండి. మీరు కనిపెట్టగలరా నేను ఏ సాంగ్స్ పాడాను? ముందు పాడి చూపించండి. మధ్యలో బ్రేక్ చెప్పకూడదు. మామే మొత్తం పాడే వరకు మీరు ఓపిగ్గా వినాలి. సరే, పాడిపోతే పాట అయితే చేయమనండి. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురోయ్. నరులెవరు నడవనిది ఆ రూట్లో ని నడిచెదరు. పొగరని కొందరు అన్నా అది మాత్రం నా నైజం. తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం. నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడి ఒకవైపు. ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. ఇప్పుడు పట్టిందా? ఆ, అయ్యో ఆలోచించి బాలయ్య గారి దగ్గరికి వెళ్ళాను, మెగాస్టార్ దగ్గరికి వెళ్ళాను, కానీ ఉన్నది నాగార్జున గారి దగ్గర నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ చెప్పాను మధ్యలో డిస్టర్బ్ చేస్తే మా అమ్మాయి మళ్ళీ ఫస్ట్ నుంచి పాడదు. పాటలు బాగా పాడారు నాన్న. బాగా పాడింది. దియే పాడింది నాన్న. నువ్వు పెళ్లి కొడుకనే విషయం మర్చిపోతున్నావు. నిజమే నాన్న, మర్చిపోయాను. మీసం తిప్పు గుర్తొస్తుంది. అదే. సో ఓకే ఓకే అంటవా? ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. బాగా చేసావు అమ్మా. ఏమొచ్చు అడగండి. ఏమొత్తాయికి నడుము తిప్పమని ఫస్ట్ చూద్దాం. మా అమ్మాయి నడుము తిప్పితే ఏమొచ్చండి మీకు? మీ అమ్మాయి చక్కగా నడుము తిప్పితే నేను ఒప్పుకుంటానండి పెళ్లికి. సరేనండి. కాగండి, నేను మామయ్యని చేసుకోవాలి మమ్మీ, ఆ కొడుకుని చేసుకోవాలి. మాట్లాడే పద్ధతి లేదు అమ్మాయికి. చిచి మామయ్య మీద కన్నేసింది. చిచి కన్నేసానా? ఏ లేదు. కాదు, యాక్చువల్లీ మామయ్య నడుము ఏం లేదు ఏమండి, నా కొడుకు అడుగుతున్నట్టు నేను అడుగుతున్నా. మీ అమ్మాయిని ఒక్కసారి నడుము తిప్పమనండి, నేను పెళ్లికి ఓకే చెప్తా. క్యాట్ వాక్ చేయవే. చేసేస్తే ఇంకా అయిపోయినట్ట పెళ్లి. ఓకేనా? చూద్దాం, అప్పుడు చూద్దాం. దాని తర్వాత చూద్దామండి. లవ్వండి. లైన్ వేస్తున్నా పెళ్లి చేసుకుంటా, నీ తాట తీస్తా. నువ్వు నడుము తిప్పితే వాళ్ళందరూ పడిపోవాలి. షకీరా లాగా బెల్లి డాన్స్ అట్లా కావాలి. నాన్నగారు అటులో వెళ్ళరాదు. లేదురా, దగ్గర నుంచి చూద్దామని చిన్న కోరిక అంతే. అమ్మో, చూసిన తర్వాత 2 కళ్ళు సరిపోవని అర్థమైంది. ఇంకా మా అమ్మాయిని మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? మా అమ్మాయిలో ఇంకేమైనా డిఫరెంట్ యాంగిల్స్ చూడాలనుకుంటున్నారా? సరిపోలేదు. ఇంకా అన్ని యాంగిల్స్ కవర్ చేసి. ఓకే, సూపర్ అయితే. నీకు నచ్చిందా? థ్యాంక్ యూ. పర్లేదు, మీకు లైన్ కొట్టారంటే నేను ఓకే అంట. ఇగో కొంచెం లావ్ అయింది. మనం ఏం చేద్దాం అంటే వాళ్ళ అమ్మని తిండి తగ్గిద్దాం. ఆమె సైజ్ వడ్డానని చేపించి ఇవ్వమని. బంగారం పెట్టేటప్పుడు ఇది ఒకటి. అదే సూపర్. ఇట్లా ఒకటి చాలా 2 కావాలా? 2 ఇస్తే ఫ్రీగా తీసుకుంటాం. ఒకటి తొడలకి ఒకటి కడుపుకి చేసి పెట్టా. కాక్కుత్తి. ఈడు మా ఆకురోడు అండి. ఈడు 45 ఏళ్ళు. చూడనికి ఇట్లా ఉంటాడు కానీ 45 ఏళ్ళు. మా చిన్నమ్మాయి అండి. చిన్నమ్మాయి ఏజ్ బార్ ఏమీ కాదు, ఇప్పుడే 25 years అలా ఉంటాయి. లేతగా ఉంది. బాగుంది. ఒక పాట పాడతావా ఏమన్నా? ఇప్పుడు పాట కాదు కానీ ఓ మంచి భరతనాట్యం లేకపోతే కూచిపూడి. మనది ఎంత శాస్త్రీయ. మీ పెద్దోడు ఎట్లా డాన్స్ చేస్తాడు, చిన్నోడు భరత్ ఎట్లా డాన్స్ చేస్తాడు, నువ్వు వినాయక. అవునా? అయితే ముగ్గురిని డాన్స్ చేసి చూపించమనండి. ఎట్లా కనబడుతున్నారండి మా అబ్బాయిలు? డబ్బులు తీస్తేనే చేస్తారు మా వాళ్ళు. ఓ ఇస్తాం, అందా 1,00,000 కోట్లలో ఉంటది. మేము స్టేజ్ మీద ఎక్కి పర్ఫార్మెన్స్ ఇస్తే నయాగరా ఫాల్స్ నుంచి అన్ని గాలిలో మాటలే కదా. చేయమనండి డాన్స్, భరతనాట్యం, కూచిపూడి. చేసేవే డాన్స్.
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వు చిన్నారి చిన్నకన్నా నా వాడు నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా. బాబాయ్ సిగ్గు. ఓకే ఇంకా అమ్మాయి నో ఓకేనా? చెప్ప నో చెప్పే సమస్య లేదు. నో చెప్పే సమస్య లేదు. అంత స్వీట్ క్యూట్ అమ్మాయి అబ్బా, నవ్వుతే మాత్రం ఫూ జీవితం. రెడీ మా అబ్బాయిలు అయితే ఓకే అండి. మా అమ్మాయిలు కూడా ఓకే అండి. మీకు ఓకేనా? లేపండి అయితే రండి. అడుగడుగడుగడుగో ముద్దుల పెళ్లి కొడుకు, అడుగడుగడుగడుగో గడసరి పెళ్లి కొడుకు. పెళ్ళిళ్ళు అయితే అయిపోయినాయి. అమ్మయ్య. So, సో final. ఇప్పుడు ఇద్దామా? ఇప్పుడే ఇద్దాం. సో మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ లో ఏంటంటే అందరికి మేము 300 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం. సో ఎంత సాట సెకండ్ రౌండ్ ఎంటర్. ఎస్, ఈ సెకండ్ రౌండ్ ఏంటంటే ఎందుకంటే ప్రేమంట. చాలా బాగుంటదండి, అందమైన రౌండ్. అసలు నిజంగా ఎప్పుడెప్పుడు ఈ రౌండ్ ఆడిపిస్తావా అని ఉంటది. సో అందరికి వాళ్ళ జీవితంలో ఎవరో ఒకరు పెయింటింగ్ వేయాలి అనుకుంటారు, బట్ వేయలేకపోతారు. ఆ అవకాశం మనం కల్పిస్తున్నాం. వాళ్ళ వైఫ్ బొమ్మని ఇక్కడికి దించాలన్నమాట హస్బెండ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే మీ ఆవిడ పక్కన నిల్చుంటుంది, ఒక మంచి పోజ్ ఇచ్చి ఒక భంగిమ నిల్చుంటది అనమాట. ఆ భంగిమని కంప్లీట్ గా టాప్ టు బాటమ్ మీరు దించాలి. ఎంత అందానికి దగ్గరగా ఉంటుందో అంత 300 పాయింట్స్. కొంచెం దూరం వెళ్తే 200, ఏడో ఉంటే 100. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ప్రేమంట. సురేష్ భయ్య ఆల్ ది బెస్ట్, మైకేల్ కామరాజు ఆల్ ది బెస్ట్, మదన్ గారు చిన్ను ఆల్ ది బెస్ట్. ముగ్గురు వచ్చేయండి. సో ఎందుకంటే ప్రేమంటాలో మీరు పెయింటింగ్ వేయడానికి రెడీయా? అందరు రెడీ. కానీ Husbands? పోజులు చూడు, అబ్బాబాబు హైలైట్ పోజులు ఇచ్చారు ముగ్గురు. ఇలా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. బొమ్మ అందంగా దించడానికి ట్రై చేయండి. మీరు మాత్రం స్టాచ్యూలోనే ఉండాలి, అసలు కదలకూడదు, బొమ్మను అసలు చూడకూడదు. దానికి వైఫ్ కూడా మార్కులు ఉన్నాయి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆహా, చూసిన అన్న కళ్ళు దించింది ఫస్ట్. ఎవరు? అవో రైట్, ఇలా దించితే బొమ్మ ఈజీగా వస్తుంది. అయ్యో, ఎవరికి పెయింటింగ్ వేయడం రాట్లా. ఏ ముక్కా పైపా అది. వావ్. మదన్ గారు ఏంటి? మదన్ గారు జీవించేస్తున్నారు. అది చిన్న గారు కూడా ఇగో ముఖమే గింత తీస్తే పెయ్యడమిస్తావు. ఫుల్ బాడీ కావాలి, టాప్ టు బాటమ్, కాళ్ళు కూడా కనిపించాలి మాకు. అడిషనల్ ఇయర్ ఇడా. సురేష్ గారు ప్రతిదీ బింది, కమ్మలు, పాపడ్ బిల్ల ఏది మిస్ చేయకూడదు. చిన్ను, ఏం చిన్ను నువ్వు వేసేది? నానా బంగారం బుజ్జి 3 నిమిషాలు 30 నిమిషాలు కాదు టైము. మీరు కొంచెం ఫాస్ట్ గా. పాపం మదన్ గారు మీ వైఫ్ ని డ్రా చేయండి, మాకు అరుంధతి కాదు. లేదు, అరుంధతికి అసలు పోలికే లేవు. చిన్ను గారు హైలైట్ అబ్బా, చాలా మంచిగా తీస్తున్నారంటే చిన్ను గారు చాలా క్లోజ్ గా ఉన్నారు. కమాన్ చిన్ను గారు, కమాన్, యూ కెన్ డూ ఇట్. పాపం వాళ్ళ వైఫ్ ఇలా ఉన్నారు. నాకెందుకో మదన్ గారు దించింది దగ్గర నుంచి చూడాలని ఉంది. పళ్ళు పళ్ళు కనబడుతున్నాయి. ఇప్పుడు మీ ఆవిడని దించి పక్కన. నువ్వు చూడొద్దమ్మాయి. నేను చూడట్లేదు. అస్సలు చూడకండి మీరు. నేను చూడలేదండి. చూడకండి మీరు. అసలు కనిపిస్తే
కదండి, నా చేతి అద్దం చూసుకుంటున్నాను. చూడకండి, నా చేతిలో అద్దాన్ని చూడండి ఎంత అందంగా ఉందో. అవునవును. ఇది గాల్లో పెడితే బొట్టు ఎవరు పెట్టుకుంటారు? నేనే కదా. 3D ఇది అదే అర్థమైంది నాకు. 3D అని అర్థమైంది. కాలే లేవాడా 3D లో కాళ్ళు ఉంటాయి. కనపడతలేదు కాదు, లోపల ఇది సారీ. ఇగో బెండ్ చేశారు కాలు అదనే. అది లేదు. ఎందుకుంటదో బెండ్ ప్రొజెక్ట్ చేయండి. అది బెండ్. 2 పుల్లలు. 2 పుల్లల అంటే ఎంత మాత్రం దక్కకుంటే మాత్రం పుల్లలు వేస్తారు. నీ ఎంకమ్మ బెండ్ చేయమంటే కాళ్ళు. మీ ఆవిడ్ని వర్ణిస్తూ పక్కన ఒక కవితనో ఓ మంచి మాటనో ఏదో ఒకటి రాయండి. మీ మనసులో మాట ఆ పిక్చర్ పక్కన అలా రాయండి. మీరు ఏమనుకుంటున్నారో ఆ బొమ్మలో ఆవిడ గురించి. Ten, 9, 8, 7, 6, 5. ఏమైంది ఇప్పటివరకు బానే ఉండే కదా నువ్వు? బాగానే ఉంది. బానే ఉందా? ఎవరు ఆవిడ నిజంగా చెప్పు. నీకు ఆవిడకి ఏం సంబంధం చెప్పు. పక్కన మీ ఆవిడని పెట్టుకుని ఎవరును గాలేదండి జుట్లు ఎగురుతుంది ఇట్లానే. ఏది ఫంక్ ఫంక్ మీ ఫంక్ ఇట్లా లేదండి. మీ ఫంక్ ఇట్లుంది. అది చూడండి గాల్లో ఎగురుతుంది. ఫస్ట్ నుంచి బ్యాక్. దీనికి ఎదవ ఎక్స్ప్లెనేషన్ ఒకటి. ఆ కంటికి ఏమైంది? లాషెస్. అంటే మీ ఆవిడ ఫేస్ పెద్దగా ఉంటది, బాడీ ఇట్లా సన్నగా ఉంటదా? మీడియంగా ఉంది. మీడియం ఉందా? అచ్చా ఓకే. సురేష్ భయ్ మదన్ గారు చెప్పండి మేడం. ఈవిడ ఎప్పుడు పరిచయం అండి మీకు? యాక్చువల్లీ డ్రీమ్స్ లో ఎగ్జాక్ట్ రాదండి. మసక్ వచ్చి అలా వెళ్ళిపోతుంటారు కదా. ఇక డ్రీమ్ కాదు, పక్కన మీ ఆవిడ ఉందండి. మీరు డ్రీమ్ మనసులో తలుచుకునేమన్నారు కదా, మనసులో డిస్టర్బ్ వస్తుంది. మా ఏరియాలో బోనాలు అయితే అన్నమాట. పోతరాజు ఇట్లా పెట్టుకో. కానీ పోతరా నేను ఫస్ట్ టైం చూసా. పోతరాజు దగ్గర నుంచి చూడు. పాపం తల ఇగో ఎంటికలు బాగా, కళ్ళు బాగున్నాయి. ముక్కు దగ్గరకు వచ్చరికి ఇది ఏంది బయటకు వస్తుంది? చిలక ముక్కురా. ఇది కొంచెం బయటకు వస్తుంది, అలాగా ఇలాగ వస్తుంది. నేనేమో చీమిడేమో అనుకున్నా. ఇది మాత్రం కరెక్ట్ గా ఉంది. బ్యూటీ స్పాట్. ఈ డ్రెస్ ఎందుకు వేసారు? అది కొయ్యలో వేస్తారు. న్యూ డిజైనింగ్ మీరేనా? సో ఫైనల్ గా పోజ్ ఎలా ఉందంటే పట్టుకో పాప. ఆ చెవులు చూడరా. 1 2 3 అవి ఇవి పాపడి బిల్లలు 3 అది కూడా తెలియదా నీకు? పాపడి బిల్లలే కాదు ఏందో అవి. ఏదో అవి చెవులు మార్చలంట. ఓ ఇది చూసావారా? వంకీ అది. అదా చిన్ను ఏంటి చిన్ను అది? బొమ్మ. మీరు ఏం పోజ్ పెట్టారు ఒకసారి? పాపం ఈమెమో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ లాగా. ఈడైతే మీ ఆవిడ కాదండి. ఎంత క్యూట్ ఉన్నది చూడండి. అయ్యయ్యో, దీనికి మనం మార్కులు వేయాలి. నా హృదయములో నిద్రించే చెలి. లేపకండి, నిద్రపోతూనే ఉంది. బయటకు రాండి. ఫైనల్ గా మ్యాటర్ ఏంటంటే ఎవరిది దగ్గరగా ఉంది? ఈయనదే బెటర్ అనిపిస్తుంది. నాకు ఇంది బెటర్ అనిపిస్తుంది. నాకు తెలిసి నాకు 300 కాదు 500 ఇచ్చేయచ్చు ఆ బొమ్మకి. లేదు దానికోసం ఆ బొమ్మ ఎలా ఉన్నా దానికోసం మనం ఎంత నవ్వుకున్నాం. వాళ్ళు మనం నవ్వించారా, అందుకని నువ్వు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఎంత ఇస్తావు అయితే ఫైనల్ గా? 200 పాయింట్స్ ఇద్దాం అనుకోండి. మా భద్రకాళి 200 అని ఫిక్స్ అయింది. 200 పాయింట్స్. ఇప్పుడు ఆ శిల్ప మీకు కూడా 200 పాయింట్స్. అండ్ ఇక్కడ నా హృదయంలో నిద్రించే. యాక్చువల్లీ చిన్ను కమెంట్ చేసే విధానికి ఏం లేకుండా చేసాను. కానీ నువ్వు ఒక మంచి ఫ్యాషన్ డిజైనర్ కావచ్చు భయ్యా. ఆ డ్రెస్ ఎంత బాగా డిజైన్ చేసావు చూడు అసలు. ఆ ఫ్లవర్లు కింద ఇట్లా పూల్ లాగా రావడం, మళ్ళీ బార్డర్ వచ్చింది. కానీ జన్మలో మాత్రం పెయింటింగ్ ట్రై చేయకే, ఓకేనా? బాగుంది. నా హృదయంలో నిద్రించే చెలి అని రాసు కదా. కూర్చుకున్నావు భయ్యాను. 200 పాయింట్స్. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మనకు కొంచెం రిలాక్సేషన్ కావాలి. సో అందుకు వీళ్ళు ఆడితే మనం చూద్దాం. ఒక డాన్స్ పర్ఫార్మెన్స్. మ్యూజిక్.
థర్డ్ రౌండ్ ఎంటర్ ది డ్రాగన్. ఇట్ ఇస్ Yes. కాల్డ్ ద కళ్ళు కళ్ళు ప్లస్. ఇక్కడ మీరు ఇంత జెన్యున్ గా కనెక్ట్ అవుతున్నారంటే అక్కడ ఎంత జెన్యూనిటీ ఉంది. చాలా మంది ఇది ఒక మెలో డ్రామా లేకపోతే ఏనో కావాల్సుకుని సీన్ క్రియేట్ చేసి ఏడుస్తున్నారని చాలా మంది అనుకుంటున్నారు బయట. బట్ ది పవర్ ఆఫ్ ఐస్ అంటాను నేను. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే ఎక్కడో నిజాయితీగా చేసిన తప్పులు కానీ ఇద్దరు పడిన కష్టాలు కానీ అవన్నీ గుర్తు వస్తాయి. సో ఇట్ ఈస్ ఒథెంటికేటెడ్, ఇట్స్ అబ్సల్యూట్లీ జెన్యూన్ ఈ రౌండ్ ఏదైతుందో. లెట్స్ స్టార్ట్ దిస్ రౌండ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం విత్ ది యంగ్ లుకింగ్ క్యూట్ కపుల్. వచ్చేయండి. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దామండి. కళ్ళు కళ్ళు ప్లస్. పెళ్లికి ముందు నా వైఫ్ ఇలా ఉండాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అని మీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఉంటాయి కదా. పెళ్ళైన తర్వాత అలాంటి క్వాలిటీస్ ఉండే వైఫే దొరికిందా, లేకపోతే వచ్చిన వైఫ్ తో అడ్జస్ట్ అవుతున్నారా? లేదండి, నేను ఎలా అనుకున్నానో అలాగే దొరికింది. పెళ్లి చూపులు కానీ వెళ్ళాను, తను నన్ను చూడలేదు అసలు. తనకి మ్యారేజ్ అంటే కూడా ఇష్టం లేదు. స్టడీ గురించి ఆలోచించి తను అవాయిడ్ చేద్దామని నన్ను తల కిందికేసుకునే అసలు నేను పెళ్లి చూపులకి వెళ్తే తిను ఎందుకు ఇలా చేస్తుందని నేను అనుకున్నాను. తర్వాత నేను వాళ్ళని ఒప్పించి మళ్ళీ మా వాళ్ళు ఫోటో పంపించారు. చూసి అప్పుడు మా వాళ్ళు వెళ్ళి అప్పుడు ఫైనల్ చేశారు. అప్పటి వరకు తను నేను ఎలా ఉంటాను కూడా తనకు తెలియదు. మీరు చెప్పండి, మీ వారిలో నచ్చని క్వాలిటీ ఏదైనా ఉందా? ఫోన్ లిఫ్ట్ చేయడు అస్సలు. ఎన్నిసార్లు చేసినా ఫ్రెండ్స్తో పోతాడు బాగా. వెళ్ళినాడు కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి నేను ఇక్కడున్నాను ఏది అనేది నాకు చెప్తే బాగుంటుంది కదా, అదొక్కటే నచ్చదు నాకు. సో ఒక బెలూని బర్స్ట్ చేయండి. ఎందుకు చెప్పరు? ఎవరన్నా బయటకు వెళ్తే ఫోన్ లిఫ్ట్ చేసి మీ ఆవిడకే కదా. అవును. ఎందుకు తిట్టేస్తా? అదని కదండి, తను ఇక ఒకసారి చేసి వెంటనే చెప్తాను ఇట్లా ఫ్రెండ్స్ తోటి ఉన్నాను చెయ్యకని చెప్తాను. ఎన్ని రోజులకు ఒకసారి పోతారు? నేను రోజు వెళ్తాను. మరి పని షాప్లో ఈవినింగ్ బందే ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో వెళ్తాను. పొద్దున్న నుంచి పని చేస్తూ షాప్లో ఉంటావు. ఎప్పుడు వస్తావు ఇంటికి? ఇంట్లోనే ఉంటుంది షాపు. కింద షాపు, పైన ఇల్లు. అయితే తను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తనతోటే అంటే స్పెండ్ చేస్తుంటాం. అయితే ఈవినింగ్ టైంలో మాత్రం బయట రోజు పని ఎప్పుడు అయిపోతుంది? 6:30 వరకు. 6:30. దాని తర్వాత మీ ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారు? 6:30 నుంచి ఫ్రెండ్స్ దగ్గరికి నేను వెళ్తా. ఎప్పటి వరకు ఉంటావు? 8-9 వరకు ఉంటా. ఏం చేస్తావు? వస్తాడు, తింటాను, అంతే. జరసేపు జీ తెలుగు ప్రోగ్రామ్ చూస్తాడు, అంతే. ఏంటి వాడుకో. ఆల్రెడీ మాకు బాబు కూడా ఉన్నాడండి. బాబు ఉన్నాడు. చూడు, బాబు కూడా ఉన్నాడు. ఇంట్లో పిల్ల ఉంది, వెయిట్ చేస్తుంది. పెళ్లి చేసుకున్నా, మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్స్. అది కూడా వీక్లీ వన్స్ కాదు, ప్రతిరోజు. ఏమొస్తుంది చెప్పు వాళ్ళతో నుండి? ఆవిడతోటి కూడా స్పెండ్ చేస్తాను. కాకపోతే ఫ్రెండ్స్ అనే ఒక పార్ట్, ఆవిడ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి. లైఫ్ లాంగ్ ఉంటుంది, ఏడికి పోదు, ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడైనా పోయి మాట్లాడచ్చు. తప్పని అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది కానీ నాకు ఒక్కటే, జర కాల్ చేసి చెప్పాలి నాకు, ఇంటికి జల్దీ రావాలి. సరే, మరి అకార్డింగ్ టు యూ ఫ్రెండ్స్ తోనే జాబ్ లో టైం స్పెండ్ చేస్తున్నావు కదా, నువ్వు మీ ఆవిడతో ఎప్పుడు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నావు? ఎప్పుడు చేస్తావు? మార్నింగ్ కానీ నైట్ టైం కానీ స్పెండ్ చేస్తుంటాను. నాకు ఇంకొకటి, మా ఊర్లో బయటికి తీసుకుపోమంటే అస్సలు తీసుకెళ్ళాడు. మీ ఊర్లో లోకల్ అది వద్దు అని అంటాడు. నాకు అలా కాదు, నాకు తీసుకెళ్ళాలి. మహేష్ బాబు కదా, మరి గుర్తుపడతారు అందరూ. లేదండి, అలా అని కాదండి. అంటే లోకల్లో తిరిగితే కొందరు చీట్ చేస్తారని, అలా అని మన వైఫ్ కాబట్టి మనకు రెస్పెక్ట్ ఉండాలని నేను బయటకు తక్కువ తీసుకెళ్తాను. చీట్ చేస్తారా జనాలు? మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటే వాళ్ళకు ఒక దౌడు ఉంటుంది, నీకు ఒక చెయ్యి ఉంటుంది. దౌడ మీద ఒక్కడు కొట్టినావు అనుకో, సర్లా కూర్చుంటాడు. నేను అదే చెప్తున్నా, అలా మారు అని చెప్తున్నా. అది బెలూన్ పగలగొట్టి ఇప్పుడైతే. ఇంకా ఎంగేజ్మెంట్ తర్వాత ఏమైందండి? ఫోన్ కాల్ గొడవ ఏమైంది? అది ఆయన ఫోన్ మాట్లాడుకునే వాళ్ళం ఎంగేజ్మెంట్ అయిన తర్వాత. నేను ఫ్రెండ్స్తో వెళ్తాను బాగా, మరి నువ్వైతే ఏమనుకోకు అని అది ఇది ఇలాంటివన్నీ చెప్పాడు. నాకు ఇదేంటి పెళ్లి కాకముందు ఇట్లా చెప్తున్నాడు అని నాకు భయం వేసి, అమ్మో నాకు వద్దని పొద్దున్న ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు అసలు. లిఫ్ట్ చేయకపోతే ఇంకా చాలాసార్లు కాల్ చేసి మొత్తం మీద లాస్ట్ కాల్ లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేస్తే అప్పుడు సారీ నేను అట్లా ఏమి ఉండను, మంచిగానే ఉంటాను అని తర్వాత కాంప్రమైజ్ చేశాడు అనమాట.
పెళ్లికి ముందు ఫోన్ చేసి చెప్పినావు మా ఫ్రెండ్స్ తో పోతుంటా అని. తప్పు కాదు, ఫ్రెండ్స్ అది అందరికి ఇంపార్టెంటే. పెళ్లి తర్వాత కూడా అట్లనే ఉన్నావు. కానీ మీ ఆవిడకి నచ్చకపోతే అది కొంచెం తగ్గించుకోవాలి. మానుకో అని ఎవరు చెప్పట్లేదు. పోయినప్పుడు ఫోన్ చేయి, పోవడం తగ్గించుకో, ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అయిపోయింది. నీకు మీ ఆవిడ ఎలా ఉండాలని అనుకుంటున్నావు? మా ఆవిడ నాతోటి అంతా బాగానే ఉంటుంది కానీ కాకపోతే చిన్న విషయాలకి చిరాకు పడుతుంది. అదొక్కటి తనలో నచ్చదు నాకు. అదొక్కటి ఏం చేస్తుంది? చిరాకు పడి ఇంకా అదోలా చేస్తూ ఉంటుంది. ఇంకా తన ఫేస్ని చూడాలంటే కూడా నాకు కొద్దిగా ఎట్లుంటది ఫేస్? ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఎలా చూపించండి. ఇట్లానే పెట్టుకుని కూర్చుంటా. అమ్మో వామో, అరుంధతి సినిమా కంటే డేంజర్ ఉంది. సరే, అప్పుడు నువ్వు ఎలా ఒప్పిస్తావు మరి? సారీ తప్పైంది, నేను మళ్ళీ ఎటు వెళ్ళను, నువ్వు చెప్పినట్టే వింటా అని అది అలా బతిమలాడి తను అది రోజు జరుగుతూ ఉంటది మాకు అలా. రోజు జరుగుతుంది, మళ్ళీ సాయంత్రం కానీ మళ్ళీ నీ ఆ ఫేస్ లుక్, అందమైన లుక్, మళ్ళీ సారీ మరి పొద్దున్న లేవు కానీ అదే నార్మల్. ఇదే అంతేనా? ఈ లైఫ్ లో ఎన్ని రోజులు జరుగుతుంది? పిల్లలు ఉన్నారా? కానీ బాబుని మాత్రం చాలా బాగా చూసుకుంటాడు పాపం. తను ఎంత హెల్ప్ అయితే అంతవరకు హెల్ప్ చేస్తాడు పాపం. ఆ విషయంలో మాత్రం ఏమనద్దు. అబ్బో ఏమన్నా. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి బాబు. ఏంటేంటో నీకే తెలుసు. ఏమేమి తగ్గించుకుంటావు? ఆ బెల్లుని పగలు కొట్టి చెప్పు. ఫ్రెండ్స్ తోటి తిరిగాను, నువ్వు చెప్పినట్టే వింటాను, ఫ్రెండ్స్ని తగ్గించుకుంటాను, కానీ నా మాట కూడా నువ్వు వినాలి. చేయను, ఇక్కడ నుంచి చేయను. మీరు వెళ్ళకపోతే అసలు చేయను. నువ్వు వెళ్ళకపోతే అస్సలు చెయ్య. అబ్బా ఎంత స్వీట్ గా చెప్పిందో. సో మొత్తానికి ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి లైఫ్ లో. ఫ్రెండ్స్ ఉండాలి, నిజంగా చెప్తారు కదా, మనిషి ఎదగాలన్నా ఫ్రెండ్సే, మనిషి కింద పడాలన్నా ఫ్రెండ్సే, మనిషి టోటల్ గా కూర్చుకోవాలన్నా ఫ్రెండ్సే. అంటే ఫ్రెండ్స్ వల్లే మనం బాగుపడతాం, ఫ్రెండ్స్ వల్లే మనం చెడిపోతాం, అంతే కదా. సరే, ఇప్పుడు నెక్స్ట్ మదన్ గారిని పిలిచేద్దాం. రైట్, కళ్ళు ప్లేస్. ఎన్ని ఇయర్స్ అవుతుందండి పెళ్ళి? 3 years. 2 అయిపోయి 3 వచ్చింది. వెరీ గుడ్. సో ఎక్కువ హ్యాపీనెస్ ఉన్నాయి, హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, ఎక్కువ సాడ్ మూమెంట్స్ ఉంటాయి. కామన్ గా అయితే హ్యాపీయెస్ట్ చాలా హ్యాపీనెస్ ఉంది. హ్యాపీ మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు కళ్ళు ప్లేస్ స్టార్ట్. పెళ్లి తర్వాత మీ పేరెంట్స్ తో అటాచ్మెంట్ తగ్గిందా లేకపోతే పెరిగిందా? యాక్చువల్లీ తగ్గిందని చెప్పలేము, పెరిగింది అని చెప్పలేము. కాకపోతే ఏంటంటే మా దృష్టిలో అది ఈక్వల్ గానే ఉంది, బట్ పేరెంట్స్ దృష్టిలో అది తగ్గింది అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే యాక్చువల్లీ మేము బిజీ ఉండడం వల్ల మా అబ్బాయిని వాళ్ళకి ఏమంటే మా పేరెంట్స్ దగ్గర పెట్టలేకపోతున్నాం మెయిన్లీ. సో వాళ్ళు ఏమైపోయిందంటే మాకు ఇవ్వట్లేదు ఇంపార్టెన్స్ అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతుంది. అంటే వైఫ్ వచ్చిన తర్వాత మమ్మీ డాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అలా ఏం లేదు, వైఫ్ వచ్చాకంటే నాన్న ఎంత చూసుకున్నారో నాకంటే ఎక్కువ మా మిస్సెస్ ని చూసుకున్నారు. జనరల్ ఇప్పుడు ఏంటంటే ఇంత చేసింది మమ్మీ డాడీ ఇంత చేశారు, సో మీ అబ్బాయి వాళ్ళ దగ్గర ఉండట్లేదు అని చెప్పి బాధ అవుతుంది. అంతే వాళ్ళకి బాధ అవుతుంది. ఎవరి దగ్గర ఉన్నారు? మా అత్త మామ దగ్గర ఉంటారు. యాక్చువల్లీ ఒకే స్ట్రీట్ లో అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా ఉండేది ఒకే స్ట్రీట్ లో. ఫ్రాంక్ గా చెప్తున్నాను కదా, మమ్మీ వాళ్ళు పెడతారో లేదో, పెట్టినా కానీ అంత సాటిస్ఫైగా పెడతారో లేదన్న ఆ ఫీలింగ్ ఒక్కటి ఉండేదండి అంతే. ఈ మ్యాటర్ లో మీరెంత ఫీల్ అవుతున్నారు, మీ మమ్మీ డాడీ ఫీల్ అవుతున్నారని మీరు బాగా ఆలోచిస్తున్నారు దాని గురించి? సార్ డెఫినెట్లీ ఉంటుంది అది. యాక్చువల్లీ మేము ఫీల్ అవ్వడం అంటే చెప్తున్నాను కదా, 5 months అయిపోయి వాడు అది షిరిడి వెళ్ళాం మేము, వాడు పుట్టెంటికల కోసం అని. వెళ్ళొచ్చాక సిక్ అయిపోయాడు. అసలు ఎలా అంటే హాస్పిటల్లో అసలు భరించలేము అదంతే. బాబు ఇప్పుడు హ్యాపీ కదా? హ్యాపీ, కంప్లీట్లీ హ్యాపీ. వాడు అసలు పప్పడాయి, మమ్మీ కంటే ఎక్కువ పప్పడాయిని లైక్ చేస్తాడు. పప్పడాయి అదేంటి? పప్ప డాడీ. ఇప్పుడు ఎవరైనా పప్ప అని పిలుస్తారు, డాడీ అని పిలుస్తారు. పప్పడాయి. మీకు ఎందుకు మీ ఆయన అంటే అంత ఇష్టం? అంటే అతని మనస్తత్వం చాలా మంచిది, కల్మషం లేని మనసు. ఏదైనా కానీ మొహం మీద అనేసి అది చాలా బాగుంటుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా లవబుల్ పర్సన్. నేను తప్ప ఇంకా అతనికి ఎవరు లేరు. కానీ మీ ఇద్దరు ఇట్లా డెసిషన్ తీసుకోవాలంటే మీరే తీసుకోవాలంట. ఏదైనా డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఇన్బ్యాలెన్స్ స్టేజ్ గా ఉంటుంది. నేను టెన్షన్ పడకుండా ఫస్ట్ మా అక్కకి కాల్ వెళ్ళిపోతుంది. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మా సిస్టర్. సో ఏంటంటే ఇంకా ఏదైనా నాకు సిస్టర్ తోనే ఫస్ట్. వెరీ నైస్. బెలూన్ బర్స్ట్ చేయండి. ఫైనల్ గా మీ ఆవిడలో ఎలాంటి క్వాలిటీస్ చేంజ్ ఫర్ బెటర్ ఫ్యూచర్? ప్రతి దానికి అలుగుతుంది ఫస్ట్. సహజమే కదా. అలుగుడు ఎవడు కనిపెట్టాడు గానీ ఒక రోజు అండ్ ఒక రూమ్ లో ఇస్తే తొక్కుదామండి. రీసెంట్ గా
ఏం లేదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్. నేను ఆడిషన్ లో కూడా చెప్పా, ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసినందుకు తినేప్పుడు నాకు వంట రాదు ఏం రాదు, నువ్వే తినుకో నువ్వే చేసుకొని చెప్పి బయటకు వెళ్ళి కూర్చుంది. తర్వాత ఏంటి భయ్యా ఎక్స్ప్రెషన్ అంటే? ఎక్స్ప్రెషన్ అదేంటంటే జస్ట్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయినందుకు ఏంటంటే ఇంకా అయిపోయింది. ఆ రోజు ఫుడ్ కట్టు నైట్ అసలు అదేంటంటే నైట్ ఇంకా నువ్వు లేపుతావు నేను లేపుతాను, నేను ట్రై లేపాను. మీరు మనుషులా దయ్యాలా? మనిషినే. ఇగో తినేటప్పుడు ఎక్స్ప్రెషన్ బాగలేదని చెప్పి నా వంటకి పేరు పెడతావా అంటే మా భయ్య ఎట్లా తినాలి ఎప్పుడు? రోజు అట్లా తిన్నప్పుడు ఆ ఒక్క రోజు ఏమైందని ఆ ఒక్క రోజు మైండ్ లో ఇలియానో ముమేద్ ఖానో ఆలోచిస్తున్నాడు. అబ్బా గుండె మీద చేయబెడుతున్నావు, నువ్వు అబద్ధం చెప్తుంటే నాకు అర్థం అయిపోద్ది. ఎప్పుడన్నా మీ ఆవిడ చేసిన వంట నచ్చకపోయినా బాగుంది అని చెప్పినావా? బెండకాయ ఫ్రై, అసలు బెండకాయ అంటే నాకు హేట్. తిన్నాను, తినేసిన తర్వాత కూడా అది చెప్పాను. తర్వాత తినడం అయిపోయాక మళ్ళీ తినేటప్పుడు ఏదైనా బాగుండే పర్వాలేదు, కాకపోతే ఏంటంటే అది జొల్లు వస్తుంది కదా. లేడీస్ ఫింగర్ టచ్ చేయంగానే ఎట్లాగో ఉంటది, సో అలా కాకుండా దాన్ని వేరేలాగా ట్రై చేయని చెప్పేసరికి అప్పుడు అంటే ఏంటంటే మళ్ళీ తినేటప్పుడు నోరు ఇప్పి తర్వాత ఫుడ్ కట్టా. సో అబ్బానా ఏం కొడతావా? నెక్స్ట్ నవ్వుంది కానీ కళ్ళలో ఊక అబ్బా. కాకపోతే ఏంటంటే కొన్ని ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, ఎంత ఉన్నా మ్యారేజ్ అయినాక అట్లీస్ట్ 5-6 months అడ్జస్ట్ అవ్వడం అంటే అందరికీ కష్టమే. బెలూన్ బర్స్ట్ చేయండి అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రామిసింగ్ టైం. చెర్రీని మమ్మీ వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి అట్ ద సేమ్ టైం అందరినీ అండర్స్టాండ్ చేసుకొని మన లైఫ్ లీడ్ చేద్దాం. కానీ కష్టపడదాం 1-2 years వరకే, తర్వాత సెటిల్ అయ్యాక ఆ ప్రాసెస్ వెళ్తూనే ఉంటుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. రైట్, సో ఫైనల్ కపుల్ వచ్చేయండి. సో పెళ్ళి 8 months అయింది, కొత్త జంట బాగున్నారు చూడ్డానికి. ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మీకండి. పెళ్లి చూపుల్లో మీ వారిలో ఏ క్వాలిటీ నచ్చి తను మీకు మిస్టర్ పర్ఫెక్ట్ అని డిసైడ్ అయ్యి పెళ్లి చేసుకున్నారు? ఈయన చాలా ఫ్రాంక్ గా మాట్లాడేస్తారు ఏదైనా సరే. ఈవెన్ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా నేను మీకు నచ్చానా ఫ్రాంక్ గా చెప్పియండి అని అడిగారు. అంటే అప్పుడు ఆయన గుండెతో వచ్చారనమాట పెళ్లి చూపులకి. ధైర్యంగా వెళ్ళారండి? తిరుపతి నుంచి వచ్చారనమాట. తిరుపతి నుంచి వచ్చారు. అసలు నేను ఫస్ట్ చూడగానే పెళ్లి కొడుకు రాలేదు అనుకున్నాను. వాళ్ళ నాన్నగారు పెళ్లి కొడుకు తండ్రి వచ్చాడు. వాళ్ళ నాన్నగారు అంటే పెళ్లి కొడుకు ఈయన నా పక్కనే కూర్చున్నారు, కానీ చాలా మంది ఒక 18 members వచ్చారు పెళ్లి చూపులకి. చాలా పెద్ద ఫ్యామిలీ వెళ్ళి, ఉమ్మడి కుటుంబం అనమాట. మాది 4 members స్వీట్ ఫ్యామిలీ మాది. ఇంతమందిని చూడగానే ఫస్ట్ భయం వేసింది. కానీ 18 మంది ఎందుకు అయ్యా పెళ్లి చూపులకి? 18 మంది కాదు, ఏంటంటే మాది ఉమ్మడి ఫ్యామిలీ. ఇంకా డెసిషన్స్ మాక్సిమం అంటే మ్యారేజ్ అనేది లైఫ్ లాంగ్ డెసిషన్, ఇది ఒకసారి తీసుకుంటే చేంజ్ అవ్వదు. అందుకని చెప్పి మా ఫ్యామిలీలో అందరూ వచ్చి చూసారు అన్నమాట. అందు గురించి ఇంక అందరూ రావాల్సి వచ్చింది, తప్పదు ఇంకా. ఎందుకంటే ఏ డెసిషన్ తీసుకున్నా ఇంక అందరూ కలిసి తీసుకుంటారు. సూపర్. బెలూన్ బర్స్ట్ చేయండి భయ్యా. బేసిక్ గా ఫ్రాంక్ గా ఉండడం మంచిదే, కానీ ప్రతిసారి ఫ్రాంక్ గా ఉండడం ప్రాబ్లం అవుద్ది. మీకు ఎప్పుడైనా ప్రాబ్లం అయిందా ఈయన ఫ్రాంక్నెస్ తో? ఆయనలో ఒకటి నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఫ్రాంక్ గా ఉంటారు, కానీ అందరి ముందు కవర్ చేస్తారనమాట. నేను తప్పు చేస్తే పక్కకు తీసుకొచ్చి నువ్వు చేసింది తప్పు, ఇలా చేయకూడదు, నీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను, ఒకవేళ నీకు రైట్ అనిపిస్తుంది చెప్పండి. ఓ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ అంటే నేను కూడా అందరి ముందు ఎక్కువ చిలిపిగా ఇలా నవ్వుతూ అలర్ట్ చేస్తలుగానే ఉంటాను. అప్పుడప్పుడు కొంచెం మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే మనం కొట్టేస్తూ ఉంటాను అనమాట. అలా అంటే సరదాగా కొట్టుకుంటాం అందరూని. అది అంటారు కొట్టుకోవచ్చు కానీ అది అంత బాగోదు అందరు ముందుని, అంత అలా కొట్టుకోకండి, ఓవర్ ఎక్సైట్ ఉన్నట్టు ఉంటుంది అని పక్కకు తీసుకొచ్చి చెప్తారనమాట. సేమ్ రిపీట్ అవుతుంటే ఒకసారి చెప్పకపోతే ప్రతిసారి ఇబ్బంది పడాలి. అందుకని చెప్పి పక్కకు తీసుకొచ్చి నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, నేను ఇలా ఉంటే బాగుంటుంది ముందే చెప్పేస్తాను. అప్పుడు ఇద్దరి మధ్య కూడా ఏ ప్రాబ్లమ్స్ రావు, ఎప్పుడు రావు, వస్తే ఒక్కసారి వస్తుంది అంతే. సింపుల్ గా కూర్చొని మాట్లాడితే ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ 8 months లో పెళ్లి తర్వాత మీకు వచ్చిన ఒకే ఒక కష్టం ఏంటది? నేను పుట్టింట్లో ఎలా ఉన్నానో మెట్టింట్లో కూడా సేమ్, అత్తింట్లో కూడా మామగారు నాకు డాడీ అనమాట, తండ్రి. ఇంకా అచ్చం నాకేమైనా కోరికలు ఉంటే అన్నీ తీరుస్తారు. ఒకే ఒక బాధ ఏంటంటే మా మ్యారేజ్ అయిన 1 month కి మా అత్తమ్మ గారు చనిపోయారు. పుట్టింట్లో అమ్మ ప్రేమ ఉంది, కానీ అత్తింట్లో అత్త ప్రేమే లేదు మాకు. ప్రతిరోజు నైట్ వాళ్ళ అమ్మగారిని తడుచుకొని ఏడుచుకుంటారు. వాళ్ళ అమ్మగారు చనిపోయే ముందు అంటే ఫోన్లో మాట్లాడారు నాతోటి,
ఒకే ఒక మాట అన్నారు, నా కొడుకుని నువ్వు చాలా బాగా చూసుకోవాలి, నువ్వే ఇంకా అన్నీ అని. అంతకుమించి ఇప్పటికొచ్చి ఏ కష్టం లేదు, ఇంకెప్పుడు కూడా రాదు మాకది. అంటే అమ్మలేని లోటు ఖచ్చితంగా ఆడదానికి తెలుస్తుంది ఎంతగానో. ఆ ప్రేమ ఆప్యాయతలు ఇటు సైడ్ నుంచి. నేను ఇప్పుడు ఇంత ఫ్రీగా స్టేబుల్గా ఉన్నాను అంటే మా దేవుడు మరి బ్యాలెన్స్ చేస్తాడంటే చూడండి, అమ్మని తీసుకెళ్ళి వెంటనే తింటూ నాకు ఇచ్చాడు అన్నమాట. ఎవ్రీ నైట్ అప్పుడప్పుడు నాకు నిద్ర వస్తే నేను ముందుగా పడుకుని పోతాను అనమాట, అలసిపోయి. ఒకరోజు నైట్ సడన్గా చూస్తే నైట్ 2 o'clock ఏడ్చేస్తున్నారు. ఎందుకని అనుకుంటే వాళ్ళ మదర్ బాగా గుర్తొచ్చారు. ఇంకప్పటి నుంచి కూడా ఆయన పడుకున్నాకే నేను పడుకుంటాను, ముందు ఆయన జోగొట్టాకే నేను పడుకుంటాను. మీకు తెలుసా అమ్మగారు మళ్ళీ వస్తారు మీ ఇద్దరి మధ్యలోనే? షూర్గా, మేము అదే ఆ హోప్ ఒకటి చాలా ఉంది, దాంతోనే మేము మా ఫాదర్ కూడా కొద్దిగా రిలీఫ్ ఉంది. అందరూ అంటారు మాకు పుడితే ముందు కంపల్సరీ పాపే పుట్టాలి, మా అత్తమ్మ గారే పుట్టాలి అని. మళ్ళీ మీ కూతురులో ఆనందాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. బెలూని బర్స్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఒక అమ్మ, మనకి బెటర్ హాఫ్, అన్ని మీరే. సో వాట్ యూ వాంట్ టు టెల్ హిమ్? నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను రాకముందు మీ అమ్మగారు మిమ్మల్ని ఎలా చూసుకున్నారో, నేను వచ్చిన తర్వాత కూడా నా లైఫ్ మొత్తానికి, నా ఎండ్ అయిపోయే వరకు కూడా, నెక్స్ట్ జన్మ కూడా ఉంటే నేను మిమ్మల్ని మీ అమ్మగారు చూసుకున్నట్టే చూసుకుంటాను. ప్రామిస్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. సో కళ్ళు కళ్ళు ప్లస్. సో ఇప్పుడు స్కోర్స్ కళ్ళు కళ్ళు ప్లస్ తర్వాత. సో మీ ముగ్గురులో ఏ కపుల్ ఎలిమినేట్ అవబోతున్నారు అది తెలుసుకోవాలి అంటే కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ స్కోర్స్ కూడా తెలుసుకోవాలి. స్కోర్స్ తెలుసుకుందాం. చిన్ను గారి దగ్గర నుంచి వస్తే యూ స్కోర్ 300 పాయింట్స్. మదన్ గారు, ఐఎమ్ సో సారీ అండి, యూ విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ది ఫైనల్ రౌండ్. మీ స్కోర్ 300 పాయింట్స్. అండ్ సురేష్ గారు, బట్ నో ప్రాబ్లం, దిస్ ఆల్వేస్ నెక్స్ట్ టైం. కానీ మీ బెస్ట్ విషెస్ వీళ్ళిద్దరికి ఇచ్చేస్తే ఆల్ ది బెస్ట్. ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ పేరే ఆట ఆడిస్తా. ఈ ఆట ఆడిస్తాలో ఇప్పుడు వీళ్ళు ఏం ఆట ఆడుతున్నారంటే ఒకరి చేతిలో ఒకరు వేసుకున్నారండి, అంటే ఇలా వేసుకోకుండా ఇలా వేసుకున్నారనమాట. అయితే ఇక్కడ సైడ్ ఏమో మిస్టర్ కామరాజు, మిస్టర్ మదన్ గారు, ఇక్కడ మిస్టర్ వంశీ గారు రెడీగా ఉన్నారు. ఇద్దరు సమాన స్కోర్ లో ఉన్నారు. ఇప్పుడైతే ఈ రౌండ్ లో డిసైడ్ అవుతుంది ఎంఎంపీపీ టైటిల్ మీదా వాళ్ళదా అని. ఓకేనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయ్యో అక్క, చేతులు వాడకండి, చేతులు వాడుతుంది. చాలా అండి వాటర్. వాళ్ళేదో ఇన్ని వాటర్ తీసుకెళ్తున్నారు, ఇది కూడా అంతేనా? చిన్ను ఒకేసారి నువ్వు నిండా ముంచేసి చిన్ను, ఎట్లయినా సరే లేట్ అయినా పర్వాలేదు చిన్ను. మునుగుతుంది అంతే. ట్రై చేయి, ట్రై చేయి. మదన్ అక్కడ చూడు, మదన్ అక్కడ చూడు. మదన్ మొత్తం మన ఫ్యామిలీ మెంబర్స్ కి జ్యూస్ తీసుకెళ్తున్నారు. నువ్వేమన్నా అలా కాదు, వాళ్ళు టెక్నిక్ బకెట్ అర్థమైపోయింది. ఉంచుతున్నారు. ఆ టెక్నిక్ ఏంటో కనుక్కోండి. అయ్యో వాళ్ళకి ఐడియా తెలిసిపోయింది, వాళ్ళకి దొరికిపోయింది. అయిపోయి అయిపోయి మదన్ అయిపోయి. ఫోర్స్గా అలాగలాగా ఏమొచ్చింది ఇంకా పైకి లేపి కొంచెం ఫోర్స్ గా వేస్తే అనేది ఉంటది. అర్రే ఏం ఐడియా నేనిచ్చా. బకెట్ల నుంచి ఈ బకెట్ల నుంచి ఇలా ఇలా ముంచుతున్నారు, అలా పడేస్తున్నారు. దేవుడా, వీడు మగాడ్రా బుజ్జి. ఇప్పుడు ఇద్దరికి గేమ్ వచ్చేసింది. ఇగో జారణం అంటే బొక్కలు ఉరుగుతాయి. గేమ్ అర్థమైపోయింది కదా, బయట నుంచి అలా ముంచాలి. మీరు కొంచెం చిన్ను జాగ్రత్త, కొంచెం స్లోగా వెళ్ళు. వాళ్ళు కూడా నీకు కాంపిటీషన్ ఇవ్వాలి కదా. ఏ పడే వల్ల ఏంటి
ఆల్మోస్ట్. మెల్లగా మెల్లగా అక్క, మెల్లగా అక్క, మెల్లగా. ఏం పోస్తున్నావు? ఈ పోస్టుడు ఎడికి నేర్చుకున్నావు నువ్వు? చిన్ను చాలు. ఏందే చాలు? అయ్యో చూడరా, కాంపిటీషన్ ఇవ్వట్లేదు చిన్ను. ఇగో మదన్ ఆడ పోస్తే ఇడు అయిపోయి. ఇక నెక్స్ట్ అలా వంశీ అన్న అందులో దుంకి స్విమ్మింగ్ చేస్తాడు ఇప్పుడు. అంతే అంతే. మదన్ గారు ఆల్మోస్ట్ ఇంచుమించు టఫ్ కాంపిటీషన్. 9 ఆగండి. 3, 2 and 1. సో ఆట ఆడిస్తే రౌండ్ లో గేమ్ చూడడానికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో. వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం రా. చూద్దాం అయితే. ఇప్పుడు స్కేల్ అవసరమా? నాకు తెలియాలి కదా. చెప్పురా, జీవించక ఎక్కువ. సో ఫైనల్ గా అయిపోయింది, వచ్చేసిందండి. ఒక్కరైతే విన్నర్. ఎవరు? ఇక్కడేమో వాటర్ 10.3 సెంటీమీటర్స్ ఉంది. వావ్, వెరీ గుడ్, సూపర్. ఇక్కడ అందరు ఎక్కుంది అని అనుకున్నారు. అందరు పప్పులో కాలేసారు, బయటికి తీసి కడుక్కున్నారు. అక్కడ నిజంగానే ఎక్కుంది. 12 సెంటీమీటర్స్ ఉన్నాయి. అండ్ అందుకే మొండి మొగుడు పెంకి పిల్ల టైటిల్ విన్నర్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ వంశీ గారు. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు గిఫ్ట్స్ రావాలి. సో ఇప్పుడు గిఫ్ట్స్ టైం. సో అందరికి కంగ్రాచులేషన్. లేడీస్ కి కుంకుమ బర్ని, హస్బెండ్స్ కి వాచ్. మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ గెలుచుకున్నందుకు జీ తెలుగు తరపు నుంచి, మొండి మొగుడు పెంకి పిల్లం తరపు నుంచి మీకు ఏం వస్తుందంటే ఒక హోమ్ థియేటర్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదు ఒక మిక్సీ. ఓ మిక్సీ కూడా కంగ్రాచులేషన్. ఇందులో ఎవరున్నారో ఒక్కసారి తీసి చూడండి. బాగుందా? సో నెక్స్ట్ టైం ఫస్ట్ టైం మేము మీ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా కనబడాలి. అది సరే, మీరు కూడా ఈ షోకి వచ్చి పార్టిసిపేట్ చేయాలి అంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని అందరు ఖాళీ చేతులు వస్తున్నారు. తీసుకెళ్లేటప్పుడు డబ్బాలు తీసుకెళ్తున్నారు. వచ్చేటప్పుడు మీ ఇంటి నుంచి ఏమైనా తీసుకురండి మా కోసం. అలా అడుగుకూడదురా. సరే, మళ్ళీ 3:30కి రేపు లేకపోతే 11 గంటలకు కలుసుకుందాం. Bye.